హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మాకు 2 సైట్లు పడ్డాయి. ఇది ఫస్ట్ సైట్‌కి వెళ్తున్నాము. ఇంకా 58 కిలోమీటర్లు ఉంది. ఆల్రెడీ 70 కిలోమీటర్స్ వచ్చాము. ఇతను మా హెవీ డ్రైవర్ ఇంకొక అతను. ఈరోజైతే క్లైమేట్ చాలా క్లౌడీగా, చాలా చల్లగా ఉంది. మేమైతే రెయిన్ వస్తదేమో అనుకుంటూ వెళ్ళాము. ఇంకా దారిలో బ్రేక్‌ఫాస్ట్ చేసాక ఆపాము. ఇక్కడైతే చట్నీ, ఇడ్లీ చాలా సూపర్ ఉంటది. ఎవ్రీ టైమ్ మేము ఇదే దారిలో వెళ్తే ఇక్కడ మాత్రమే తింటాము. ఎందుకంటే అంత బాగుంటది కాబట్టి. మొత్తం ఇక్కడ తినేసిన తర్వాత ఇక్కడ సైడ్‌కొచ్చాము. నేను చెప్పాను, అటు సైడ్ నుంచి వెళ్దాంరా దారి ఉందంటే, లేదు నేను ఇక్కడి నుంచే వెళ్తాను, ఇక్కడ నుంచే దిగుతాను, దగ్గర అవుతుందని చెప్పేసి ఇలా భయపడుతూ దిగుతున్నాడు. ఇది మేము వచ్చిన క్రష్ అనమాట. అక్కడక్కడ జారుకుంటూ వెళ్తున్నాడు చెప్తే వినకుండా. మొత్తానికి దిగేశాడు. ఈరోజు మేము వచ్చిన క్రషర్ అయితే ఇది కొత్త క్రషర్ అనమాట. వాళ్ళు ఇన్స్టాల్ చేసేసారు. మొత్తం మేము చూస్తున్నాము. అయితే ఈ క్రషర్ వచ్చేసి మొత్తం కొండల మధ్యలో చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంది. విండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. మేము డ్రోన్ ఎగరేసేటప్పుడు విండ్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి లేట్గా ఎగరేసాము. ఇలా చూశారు కదా, ఇక్కడ యారో మార్క్ తిరుగుతుంది కదా, అది అనేది డ్రోన్ ఆటోమేటిక్గా పైన తిరుగుతూ వస్తుంది. మనం ఫస్ట్ ఎంత కవర్ చేయాలో సెట్ చేసి వదిలేస్తే చాలు. ఇక్కడ వచ్చేసి 278 266 అనేది డిస్టెన్స్, మనకి డ్రోన్కి డిస్టెన్స్. 76 అనేది హైట్ అనమాట, మనం ఉండేదానికి డ్రోన్కి హైట్. ఇలా మేము డ్రోన్ ఫ్లై చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి.